నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మరికొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. రెయినీ సీజన్లో ఏం ప్రాబ్లం అవుతుంది అనేది చూడండి. ఒక ఫార్మర్ ఫీల్డ్కి వెళ్ళాము. ఇక్కడ వెరీ బ్యాడ్గా ప్రూనింగ్ చేశారు. రెయినీ సీజన్లో వాటర్ స్టాగ్నేషన్ అయింది. కంప్లీట్గా వాటర్ స్టాగ్నేట్ కావడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా పెద్ద చెట్లు, ఇవి 4 years ప్లాంట్స్ స్టాగ్నేట్ అయ్యి డ్రై అయిపోయాయి. సార్, ఈ ప్లాంట్స్ ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అయింది. వాటర్ స్టాగ్నేట్ అంటే వాటర్ ఎప్పుడు ఇక్కడ మలవద్దు. చెట్టు దగ్గర వాటర్ స్టాగ్నేట్ అయిందంటే ప్లాంట్స్ చనిపోతాయి, రూట్ కుళ్ళిపోతుంది. ఇది చూడండి, మనము చెట్టు పెట్టిన తర్వాత మనము రూట్ సిస్టంలో కొన్ని మన పైన మాత్రం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. యాజ్ ఏ రీసెర్చర్గా, సైంటిస్ట్గా నీవు పైన మాత్రం డాక్టర్గా పైన రికమెండ్ చేయగలుగుతావు. లోపల ఈ ఫంగల్ అటాక్, నిమటోడ్ అటాక్, రూట్ రాట్ అటాక్, ఇవన్నీ కింద అటాక్ ఉంటారు. వాటర్ ఎప్పుడైతే స్టాగ్నేట్ అవుద్దో మన ఫంగల్ అటాక్ స్టార్ట్ అవుద్ది. ఫంగల్ అటాక్ స్టార్ట్ అయినప్పుడు ఎదిగిపోయింది చూపించండి. ఆల్రెడీ 4 years ప్లాంట్స్ అవి 5 years సార్. 5 years ప్లాంట్ ఇగో ఆల్రెడీ తిరిగిపోయింది. మళ్ళీ ఇది కంబ్యాక్ అయ్యి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ రావాలి, మళ్ళీ దానంతా లావు కావాలంటే మళ్ళీ 4 years. అంటే కట్ చేసి ప్రూనింగ్ చేయడం వల్ల ఇది కింద పడింది, మళ్ళీ అది మళ్ళీ పెరగాలంటే కూడా మళ్ళీ నీకు 4 years. ఏం లాభము, పోయినట్టే కదా. అందుకే కట్ చేయకుండా సైడ్ బ్రాంచెస్ పెడితే లావ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా అలాగే. ఇప్పుడు మన అదృష్టానికి ఏంటంటే ఎక్కువ గాలి లేనట్టున్నాయి. ఇక్కడ ఎక్కువ గాలి లేవు కాబట్టి అక్కడ ఒకటో రెండో పోయినాయి. ఎక్కువ గాలి ఉంటే ఇవన్నీ కూడా ఇరి కింద పడేది, ఇరి కింద పడతాయి, తలలు ఇరి కింద పడతాయి. మిగిలినవి ఒక 100కి ఒక 20%. వెరీ బ్యాడ్గా ప్రూనింగ్ చేశారు. అంటే ఇలా చేయొద్దు. ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది, మనం క్లాస్ వైజ్ తగ్గిపోతుంది అమ్మేటప్పుడు. అలాగే ఫోటోసింథసిస్ ఎక్కువ జరగదు, గర్తు పెరగదు. ఈ గర్తు కూడా ఎందుకు వచ్చిందంటే ఇనిషియల్ స్టేజ్లో క్యాజురినా ఇచ్చారు వెరీ నియర్గా చూడండి. కింద అక్కడ క్యాజురినా ఉంది కాబట్టి ప్లాంట్స్ అనేవి స్టాండర్డ్గా గ్రోత్ వచ్చింది. దాన్ని కట్ చేశారు. క్యాజురినా 1 year బ్యాక్ కట్ చేశారు, వదిలేశారు. దీన్ని ప్రూనింగ్ చేశారు. ప్రూనింగ్ చేయడం వల్ల ప్లాంట్ అనేది స్ట్రేట్గా పైన మాత్రం ఏదో పైన జుట్టులాగా మిగిలిపోయింది. దానివల్ల న్యూట్రియన్స్ డెఫిషియన్సీ స్టార్ట్ అయింది. చూడండి, చాలా వరకు ప్లాంట్స్ అనేవి yellowish కలర్లో కనిపిస్తున్నాయి. దానికి మళ్ళీ పర్మనెంట్ ఓస్ట్ అనేది ఇవ్వలేదు. అందుకే చాలామంది ఫార్మర్స్కి చెప్తున్నాం మేము, ఓస్ట్ అనేది పర్మనెంట్, ప్రైమరీ, సెకండరీ ఓస్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రైమరీ ఓస్ట్ అనేది 1 year లోపు, సెకండరీ ఓస్ట్ అనేది 3 years లోపు, పర్మనెంట్ ఓస్ట్ అనేది లైఫ్ లాంగ్. కట్ చేయడం వల్ల ఈ సైడ్ చూడండి ఎంత వీక్ అయినాయి ప్లాంట్స్ అంటే 4 years ప్లాంట్స్. కొన్నేమో అలా ఉన్నాయి, కొన్నేమో చాలా వీక్. ఇలాంటి ప్లాంట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు కంబ్యాక్ అవుతాయి, డ్రై అవుతాయి స్లోలీ. అందుకే మనం ఏం చేయాలన్నప్పుడు ఓస్ట్ సపోర్ట్ ఇచ్చి, మాన్యూర్ ఇన్ టైంలో ఇచ్చి కరెక్ట్ మెయింటైన్ చేస్తే గ్రో అవుతాయి. ఈ ప్లాంట్ చూడండి, తల ఇరిగిపోయింది మొత్తం. దీనికి రెడ్ బోరర్ అటాక్ కూడా జరిగింది. ఎంత బ్యాడ్గా ఉంది చూడండి. ఇన్ని సంవత్సరాలు చెట్లను పెంచి ఈ విధంగా పెడితే మనకు హార్ట్వుడ్ ఎప్పుడు వస్తుంది? ప్లాంట్స్ అనేవి మనకి yellowish కలర్లో కనిపిస్తున్నాయి. దయచేసి ఫార్మర్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఓస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి, అంటే ప్రైమరీ, సెకండరీ, పర్మనెంట్ ఓస్టు. అండ్ 3rd పాయింట్ వచ్చేసి మనకి మాన్యూర్ మెయింటెనెన్స్. ఇయర్లీ 1 or 2 times మనకు దానికి మాన్యూర్ ఇవ్వాలి. మాన్యూర్ ఇస్తే చెట్టు అనేది గ్రీనిష్ కలర్లో గ్రో అవుతుంది. శాండల్వుడ్ ఈజ్ ఎవర్ గ్రీన్, లాంగ్, సెమీ రూట్ పారాసైటరీ. అంటే ప్లాంట్ అనేది ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది త్రూ అవుట్ ఇయర్. కాబట్టి ఈ 3 కరెక్ట్ మెయింటైన్ చేస్తే మాత్రమే ప్లాంట్ అనేది గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మనం అనుకున్న వుడ్ మనము గెయిన్ అవుతాము. లేదంటే చూడండి, ఇక్కడ ఎవ్రీ ఇయర్ 1, 2, 3, 4 అట్లా 4 plants 5 plants ఎవ్రీ ఇయర్ చనిపోతూ ఉంటే ఇంత పెద్ద పెరిగిన తర్వాత మనకు అక్కడ చాలా లాస్ వస్తుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడ అందరికీ ఫార్మర్కి రికమెండ్ చేసేది ఏంటంటే, ఎవ్రీ రెయినీ సీజన్ తర్వాత కంపల్సరీ ఒకసారి న్యాచురల్గా అనుకుంటేనేమో సూడోమోనాస్, ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ట్రీట్మెంట్ చేయండి, ఫంగల్ ట్రీట్మెంటు. లేదు అనుకుంటే సిస్టమిక్ ఫంగిసైడ్స్ కంపల్సరీ మీరు ఒకసారి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్ తర్వాత. ఇప్పుడు ఎలాగూ రెయినీ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, ఎవ్రీ రెయినీ సీజన్ తర్వాత ఒకసారి ఫంగల్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఫంగల్ ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఆ రూట్ ద్వారా పైకి జైలం ఫ్లోయమ్ న్యూట్రియన్స్ వాటర్ పైకి అందుతుంది. దాని ద్వారా కిరణజన్య సమూహక్రియ జరుగుతుంది. మీరు
ఫంగల్ ట్రీట్మెంట్ చేయకపోతే మొత్తం బ్లాక్ అయిపోయి రూట్ కుళ్ళిపోయి ఇగో ఇలా వాటర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల చెట్లు చనిపోతాయి. వాటర్ స్టాగ్నేట్ కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై